అఖిల్ లెనిన్లో ఓ సీనియర్ హీరో సర్ప్రైజ్ గెస్ట్ రోల్. తండ్రితో పాటు మరో స్టార్తో పవర్ఫుల్ క్లైమాక్స్. ఈ కాంబో సెట్ అయితే అఖిల్ కెరియర్ ఇక ట్రాక్లో పడ్డట్లే. ఇంతకీ నాగ్ అఖిల్లతో యాక్ట్ చేయబోయే ఆ స్టార్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్ళు అయినప్పటికీ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయారు అక్కినేని యంగ్ హీరో అఖిల్. మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అవ్వలేకపోయాడు. హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి సినిమాలు కొంచెం ఓకే అనిపించినా బట్ అవేవి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. మెయిన్గా ఏజెంట్ సినిమా డిజాస్టర్ తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు అఖిల్. అయితే ఈ విమర్శలను పక్కన పెట్టి అఖిల్ ఈసారి గ్యాప్ తీసుకొని పక్కా మాస్ మసాలా కథని ఎంచుకొని లెనిన్తో బాక్స్ ఆఫీస్ దున్నేయాలని నిర్ణయించుకున్నారు. మురళీకిషోర్ అబ్బూరి డైరెక్షన్లో రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో రాబోతుంది ఈ మూవీ. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ అంచనాలను మరింత పెంచేశాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో అఖిల్ తండ్రిగా అక్కినేని నాగార్జున యాక్ట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పవర్ఫుల్ బ్యాక్గ్రాఫ్లో సాగేటువంటి ఈ క్యారెక్టర్కు నాగార్జున పక్కాగా సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా 80% షూటింగ్ కంప్లీట్ అవ్వగా చివరి షెడ్యూల్ మాత్రమే ఉంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ సీన్లో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉండనుందట. ఈ క్యారెక్టర్లో ఒక సీనియర్ హీరో కనిపిస్తాడని, క్లైమాక్స్ మొత్తం పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుందని కూడా టాక్ వినిపిస్తుంది. ఆ సీనియర్ హీరో ఎవరో కాదు, మాస్ మహారాజా రవితేజ. అఖిల్ లెనిన్ మూవీలో ఒక పవర్ఫుల్ క్యామియో క్యారెక్టర్ చేయబోతున్నారట. అది కూడా ఊరికే వచ్చిపోయే క్యారెక్టర్ కాకుండా సినిమా క్లైమాక్స్ లో అఖిల్ రవితేజ కలిసి చేసే మాస్ ఫైట్ సీన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక రేంజ్ లో రచ్చ చేస్తుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ న్యూస్ మాత్రం నిజమైతే స్క్రీన్ పై వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మాస్ పవర్ అనే చెప్పాలి. అఖిల్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ట్రై చేయని రాయలసీమ మాస్ క్యారెక్టర్ అఖిల్ది. అండ్ దానికి తోడు మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి రవితేజ ఎంట్రీకి క్లైమాక్స్ ఫైట్లో ఆ ఇద్దరి మాస్ ఎనర్జీ చూస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఇకపోతే ఎమోషనల్ కనెక్షన్. రవితేజ క్యారెక్టర్ కేవలం ఫైట్ కోసమో కాకుండా స్టోరీని డైవర్ట్ చేసే కీ రోల్ లేదా ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న క్యారెక్టర్ అయ్యే ఛాన్స్ ఉందట. అఖిల్ క్యారెక్టర్కి రవితేజ ఒక మెంటర్ లాగా అండ్ హెల్ప్ చేసి క్లైమాక్స్లో ఫైట్లో జాయిన్ అయితే ఫ్యాన్స్కి పూనకాలని చెప్పొచ్చు. మెయిన్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ విజన్. వినరో భాగ్యం విష్ణు కథతో ఆకట్టుకున్నటువంటి డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బూరు ఈ మాస్ కాంబినేషన్ను ఎలా డిజైన్ చేస్తారు అండ్ ఈ క్రేజీ ఐడియా ఆయన విజన్ మరింత పెంచేలా ఉంటుందని కూడా అంటున్నారు. ఒకవేళ రవితేజ మెయిన్ విలన్కి అడ్డుపడే ఓ గెస్ట్ రోల్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తుంది. మాస్ మహారాజా పవర్, ఆ స్వాగ్ మాటల్లో చెప్పలేం. డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్లో తమన్ మార్క్ కూడా బీజిఎం పడుతూ అఖిల్ యంగ్ ఎనర్జీ అండ్ రవితేజ స్పీడ్ అండ్ స్వాగ్ కలిస్తే ఆ క్లైమాక్స్ మాస్ ఫైట్ తెలుగు సినిమాలో ఒక గేమ్ చేంజర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ కాంబో బై డెఫినెట్గా ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ బట్ ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్ ఖచ్చితంగా సెట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అఖిల్కి ఈ సినిమా ఒక బిగ్ బ్రేక్ ఇవ్వడం పక్కా. ఎందుకంటే రవితేజ క్యామియో కన్ఫర్మ్ అయితే సినిమా రేంజ్ మాత్రం పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోతుంది. సో డెఫినెట్గా ఈ క్యారెక్టర్ కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి క్యారెక్టర్. ఎందుకంటే ఆల్రెడీ అఖిల్ కూడా చాలా ఆకలి మీద అండ్ డెఫినెట్గా ఎప్పుడెప్పుడు హిట్ కొడదామా అని కూడా చూస్తున్నారు. బట్ అక్కడ డైరెక్టర్ కూడా మురళీకిషోర్ అబ్బూరు కూడా చాలా మంచి డైరెక్టర్ ఇక్కడ. అండ్ రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో అండ్ రిలీజ్ చేసినటువంటి టీజర్ మాత్రం చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. అండ్ అటు నాగార్జున ఇటు అఖిల్ మధ్యలో రవితేజ. డెఫినెట్గా వీళ్ళ ముగ్గురి కాంబో ఆడియన్స్ని చాలా ఎంటర్టైన్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. తండ్రి కొడుకులే అనుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్లోకి ఇక రవితేజ కూడా అడుగు పెడితే సినిమా మరో లెవెల్కి వెళ్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ బట్ డెఫినెట్గా రవితేజ యాక్ట్ చేసిపోతున్నారనేటువంటి టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. నాగ్ రవితేజల బంధం ఆల్రెడీ తెలిసిందే అందరికీ. ఎందుకంటే నాగార్జున నిన్నే పెళ్ళాడతా హీరో టైంలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినటువంటి రవితేజ ఫస్ట్ చెక్ నాకు నాగ్ సారే ఇచ్చారు అండ్ నాగార్జున ఇచ్చారు అని చెప్పి కూడా బిగ్ బాస్లో రవితేజ ఓపెన్గానే చెప్పారు. అక్కడి నుంచి వాళ్ళ బాండింగ్ అయితే స్టార్ట్ అయింది. స్టిల్ ఇప్పటి వరకు అది అలా కంటిన్యూ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా సో నాగ్ రిక్వెస్ట్ మేరకు రవితేజ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే క్యామియో చేయడానికి ఒప్పుకున్నారని కూడా తెలుసు. సో చూడాలి మరి. వీళ్ళ కాంబోలో సినిమా పడితే మాత్రం డెఫినెట్గా సినిమా ఒక రేంజ్కి వెళ్తుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో అటు సీనియర్ నాగ్ అండ్ జూనియర్ అఖిల్ అండ్ మధ్యలో రవితేజ. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.